ఆకట్టుకునే పాఠశాల భవనాలు, ఆహ్లాదపరిచేలా బడి ప్రాంగణం, అద్భుతమైన ప్రయోగశాలలు, అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన ఇవన్నీ కలగలిపిన స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం నడుం కట్టింది. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, సంక్షిప్తంగా లీప్ స్కూల్ పేరిట సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. గుంటూరు జిల్లా నిడమర్రు జెడ్పీ ఉన్నత పాఠశాలను లీప్ స్కూల్ గా తీర్చిదిద్దింది. వినూత్న రీతిలో విద్యాబోధనకు ఉద్దేశించిన లీప్ స్కూల్ పైలట్ ప్రాజెక్టుపై ఏబిఎన్ స్పాట్లైట్. తెలుగు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి, ప్రపంచం గర్వించేలా ఎదగాలనే సూత్రంతో విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఈ బాధ్యతలు స్వయంగా భుజానకెత్తుకున్నారు. నారా లోకేష్ ఆలోచనల మేరకు లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ అంటే లీప్ పేరిట ఆధునిక విద్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమరులో అంతర్జాతీయ ప్రమాణాలతో తొలి మోడల్ స్కూల్ సిద్ధమైంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మోడల్ పాఠశాల ఉండాలనేది లోకేష్ ఆలోచన. తొలుత పైలట్ ప్రాజెక్టు కింద తన సొంత నియోజకవర్గంలోని నిడమర్రు జెడ్పీ ఉన్నత పాఠశాలను ఎంపిక చేశారు. ఇక్కడ 5 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో జెడ్పీ ఉన్నత పాఠశాల ఉంది. 28 గదులున్న భవనాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు అనువైన ఆట స్థలం ఉంది. ఈ పాఠశాలను లీప్ స్కూల్ నమూనాగా తీర్చిదిద్దాలని నారా లోకేష్ సంకల్పించారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు, నిపుణులు ఈ పాఠశాలను సందర్శించి ఇక్కడ చేపట్టాల్సిన పనులకు రూపకల్పన చేశారు. యు ఆకారంలో ఉన్న పాత భవనాన్ని మార్పులు చేర్పులు చేసి ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. చూడగానే ఆకట్టుకునే రీతిలో భవన నిర్మాణాలు ఆర్కిటెక్చర్ బృందం రూపొందించింది. 1000 మంది విద్యార్థులకు చదువులు చెప్పేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. దీనికోసం సుమారు 14 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు సమాచారం. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ ఇక్కడ సౌకర్యాలను కల్పిస్తోంది. నిడమరు ఉన్నత పాఠశాలలో వేసవి కాలంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. పాత భవనాలకు ఇనుప స్తంభాలు, బీమ్లు ఏర్పాటు చేసి ఆధునికత జోడించారు. దీంతో చూడగానే ఆకట్టుకునేలా పాఠశాల కనిపిస్తోంది. G+1 భవనానికి పైన మరో అంతస్తును ఏర్పాటు చేశారు. ఇండోర్ స్టేడియం, యాంపీ థియేటర్, రన్నింగ్ ట్రాక్, క్రీడా మైదానాలు వచ్చేశాయి. పరిశోధన, వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తారు. తప్పనిసరిగా లీప్ స్కూల్ ప్రపంచ స్థాయిలో ఉంటుందని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడుతున్నారు. విద్యాశాఖ మంత్రిగా లీప్ స్కూల్ గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు నారాయణ గారితో పోటీపడి నిడమరులో సార్ ఓపెనింగ్ ని మళ్ళీ తిరిగి మిమ్మల్ని పిలుస్తాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక లీప్ స్కూల్ కూడా ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేస్తున్నాం. ఇది యాక్చువల్లీ సార్ సిఎస్ఆర్ ప్రోగ్రాంలో డెవలప్ చేస్తుంది సార్. ఇది ఇనీషియల్గా 14 కోర్స్ ఎస్టిమేషన్తో స్టార్ట్ అయింది సార్. ఇది మేము నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ ఎండ్ వరకు ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రోగ్రామ్ చేసాం సార్. మొత్తం ఆల్ సివిల్ వర్క్స్ అండ్ మెకానికల్ వర్క్స్ అన్ని కూడా మేము ఆర్వీఆర్ తరఫున చేసాం సార్. ఏ పనులు అనేది? పనులు అంటే ఒకటి, ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ సార్. ఇది ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ని మేము కొంచెం మాడిఫై చేసి దానిపైన రూఫ్ అది క్రియేట్ చేసాం సార్. స్ట్రక్చరల్ రూఫ్ అది క్రియేట్ చేసాం. తర్వాత అది కొత్త బిల్డింగ్ కట్టాం సార్, బ్లాక్ బి ప్రైమరీ స్కూల్. ఇంకొకటి వచ్చి మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ డెవలప్ చేసాం. లీప్ విధానం కోసం ఎంపికైన నిడమర్రు స్కూల్లో 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యా బోధన జరిగేది. గతేడాది స్కూలు, కాలేజీ కలిపి 520 మంది విద్యార్థులున్నారు. లీప్ స్కూల్ గా ఎంపికై పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాక విద్యార్థుల సంఖ్య 10% పెరిగింది. ఈ ఏడాది నుంచి ప్రాథమిక పాఠశాల కూడా ఇదే ప్రాంగణంలో ప్రారంభించారు. మొత్తం 12 తరగతులకు సంబంధించి విద్యాబోధన జరగనుంది. అందుకు తగ్గట్లుగానే కొత్త భవనాలు నిర్మించారు. ప్రాథమిక పాఠశాలకు కొత్త భవనం మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. విద్యార్థులకు అవసరమైన వివిధ రకాల ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, అటల్ టింకరింగ్ ల్యాబ్, గ్రంథాలయం, లాంగ్వేజ్ ల్యాబ్లు సిద్ధమయ్యాయి. సైన్స్ ల్యాబ్, సైన్స్ పార్క్ ఏర్పాటు బాధ్యతలను అగస్త్య ఫౌండేషన్ తీసుకుంది. ప్రతి రూమ్ లో కూడా ఐఏబీ ప్యానెల్ తో పాటు వాళ్ళు కూర్చోవడానికి మంచి బెంచీలతో పాటు ప్రతి రూమ్ లో 4 ఫ్యాన్లు వచ్చేట్టుగా, 4 లైట్లు వచ్చేట్టుగా, మరి మంచి తలుపులు వచ్చేట్టుగా, మంచి కిటికీలు వచ్చేట్టుగా, పిల్లలకి చాలా నీట్గా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం వచ్చేట్టుగా క్లాస్ రూమ్లు అయితే కనుక ఏర్పాటు చేశారు. అట్లానే లైబ్రరీస్ ఏర్పాటు చేశారు. అలానే ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, ఫిజిక్స్, బయాలజీ, బాటనీ అట్లాగే విడివిడిగా
సబ్జెక్ట్ వైజ్గా ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. స్టెమ్ ల్యాబ్ మ్యాథమెటిక్స్ కోసం కూడా మంచి ల్యాబ్ ఏర్పాటు చేశారు. గౌరవనీయులు నారా లోకేష్ గారి యొక్క విజన్ ఏంటంటే 21st సెంచరీకి చెందినటువంటి స్కిల్స్ పిల్లల్లో ఉండాలి. అవి ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్, 2 అకాడమిక్ ఎక్స్పోజరు, 3వది స్పోర్ట్స్ ఎక్స్పోజరు, 4వది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి లక్ష్యాలు అన్నమాట. వీటిని ఆధారంగా చేసుకొని లీప్ స్కూల్ అంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని వారు ప్రతి నియోజకవర్గానికి ఒక స్కూల్ని పెట్టాలని వారి యొక్క ఆలోచన ఉన్నది. దానిలో భాగంగా మొదటగా తన నియోజకవర్గంలో ఒక పాఠశాలని నెలకొల్పాలని మా పాఠశాలను ఎంపిక చేసుకోవటం మాకు చాలా సంతోషం. పాఠశాలకు అనుబంధంగా ఉన్న ఆట స్థలాన్ని అద్భుతమైన సౌకర్యాలతో క్రీడా ప్రాంగణంగా అభివృద్ధి చేశారు. ఇండోర్ స్టేడియం నిర్మించి అక్కడ గేమ్స్ కు అనువుగా తీర్చిదిద్దారు. మైదానం చుట్టూ వాకింగ్, రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో స్థానికులు ఈ ట్రాక్ ను వాకింగ్ కోసం వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లను తలదన్నేలా తమ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల తయారవుతూ ఉండటం ఆనందంగా ఉందని చెబుతున్నారు. తమ పిల్లల్ని ఎక్కువ మంది ఇక్కడకు పంపిస్తూ ఉండటంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు కొందరు తమ పిల్లల్ని మంగళగిరి కార్పొరేట్ స్కూళ్లలో మాన్పించి ఇందులో చేర్పిస్తున్నారు. అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లోని నిడమరు 29 గ్రామాల్లో నిడమరు గ్రామం మా గ్రామంలో మా హై స్కూల్ 1982లో అది ఊర్లో పెద్దల సహకారంతో, దాతల సహకారంతో దాన్ని స్టార్ట్ చేశారు. మేము అప్పటి నుంచి మా స్కూల్ బాగా రన్ అవుతుంది. కొన్ని సంవత్సరాలు జిల్లాలో టాప్ పొజిషన్లో నిలిచిన స్కూలు. ఆ స్కూల్ని వాళ్ళ మోడల్ స్కూల్గా అభివృద్ధి చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అట్లాగే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అది కూడా బాగా అన్ని వసతులు అన్నీ సమకూర్చి నిడమరుని ఈ పరిసర ప్రాంతాలను ఇంకా బాగా అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ, ఈ ఇంగ్లీష్ మీడియం పెడతాం వల్ల లేకపోతే మోడల్ స్కూల్ తయారు చేయడం వల్ల రాజధానికే తలమానికంగా ఉంటుందని ఆశిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జూన్ నుంచి ఈ లీప్ స్కూళ్లను తీసుకురానున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ నిడమరు తరహాలో లీప్ పాఠశాల ఏర్పాటు కానుంది. జిల్లా విద్యాధికారులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు కలిసి వీటిని ఎంపిక చేస్తారు. విద్యా ప్రణాళికలో మార్పులు, విద్యార్థుల సామర్థ్యాల మదింపుతో పాటు ఉపాధ్యాయులకు తరచుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దాతలు, కార్పొరేట్ కంపెనీల సాయంతో సౌకర్యాలు కల్పిస్తారు.